రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్ బీజేపీ అంబేద్కర్ పేరును వాడుకుంటున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ బీజేపీ అంబేద్కర్ ని ఏనాడు గౌరవించలేదన్నారు. రేవంత్ సర్కార్ దళితులను పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు గులాబీ పార్టీ నేతలు. మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ బీజేపీ దొందే అని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబేద్కర్ అంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్లకు గిట్టదన్నారు. అంబేద్కర్ ను కొందరి వారిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ లాగే అంబేద్కర్ అందరి వారన్నారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ రాజకీయ అవసరాలకు వాడుకుందని, ఎన్నడూ ఆయనను గౌరవించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వలేదన్నారు. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కేటీఆర్. బోధించు, సమీకరించు, పోరాడు. కేసీఆర్ గారు అదే ఆలోచన విధానంతో అదే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణం చేసుకొని ఆ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో వంటబట్టించుకొని అల్టిమేట్ గా రాష్ట్రాన్ని సాధించింది అంబేద్కర్ గారి బాటలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆలంబనగా. ఆర్టికల్ 3 అనేదే లేకపోతే రాజ్యాంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. అంబేద్కర్ గారిని రాజకీయ అవసరాల కోసం వాడుకున్న తప్ప వారికి ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ సర్కార్ దళితులకు అన్యాయం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి వాటిని వినియోగించడం లేదని విమర్శించారు. ఆ నిధులు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా తడకపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు హరీష్. ఎస్సీ కార్పొరేషన్ డమ్మీ చేసిండ్రు. ఎస్సీ కార్పొరేషన్ కు 2130 కోట్లు బడ్జెట్ లో పెట్టిండ్రు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక్కరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇయ్యలే. పేరుకు బడ్జెట్ లో 2130 కోట్లు పెట్టిండ్రు. ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? 2.5 ఏళ్లలో ఒక్క ఎస్సీ యువకుడికో యువతికో స్వయం ఉపాధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందలేదు. కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయమన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేసీఆర్ పాలన బాగుండే అనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ దశాబ్ద కాలం కృషి చేశారని తెలిపారు. మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. అందుకే మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులు చేపట్టడం లేదన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక పూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పి అంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే వీళ్ళ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పి అంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్షే అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఒక ఐడియాలజీ అని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లిబర్టీ సర్కిల్లో నివాళులర్పించారు కవిత. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు బీఆర్ఎస్ నేతలు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదన్నారు.